సమ్మర్లో కూల్గా ఇలా టేస్టీ క్రీమీ ఐస్ క్రీమ్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి పంచదార మిల్క్ పౌడర్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 లీటర్ పాలు తీసుకొని బాగా దగ్గరగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగి దగ్గర పడినప్పుడు బ్రౌన్ బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ వద్దనుకుంటే ఆ ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బ్రౌన్ బ్రెడ్ వేసిన తర్వాత ఒక్క 10 నిమిషాల పాటు ఉడికించుకొని ఇందులోకి 50 గ్రాముల దాకా జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 20 గ్రాముల దాకా బాదంని 1 గంట పాటు నానబెట్టుకున్న తర్వాత నానిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. పీల్ తీసైనా యాడ్ చేసుకోవచ్చు. నేను పీల్ తీయకుండానే యాడ్ చేస్తున్నాను. ఈ రెండింటిని బాగా కలిపేసి స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇదంతా కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని 50 గ్రాముల దాకా బెల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 4-5 ఇలాచీని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పు బాదాంని కూడా సన్నంగా తురుముకోవాలి. బౌల్ కానీ బాక్స్ కానీ తీసుకొని ముందుగా మిక్సీ పట్టించుకున్నంతా కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సన్నంగా తురుముకున్న బాదం జీడిపప్పుతో పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత 7 నుంచి 8 గంటల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చక్కగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత డీమోల్ చేసుకోవడమే. డీమోల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చల్లని కూల్ క్రీమీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.